హలో అండి అందరికీ. ఈరోజు సింపుల్గా అయిపోయే పొట్లకాయ ఫ్రై లంచ్ బాక్స్ రెసిపీ చూసేయండి. పొట్లకాయ కట్ చేసుకొని పొట్లకాయ లోపలిది పొట్లకాయ పైన వాష్ చేసేయండి ఫస్ట్. తర్వాత ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేసి బాగా కడిగి పిండేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. పొట్లకాయ ఒక పావు కిలో, 1 చిల్లీ, చిటికెడు పసుపు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి కారం, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక గుప్పెడు కరివేపాకు, 2 ఎండుమిర్చి, పోపు దినుసులు ఆవాలు, సాయమినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసి బాగా కాగాక ఆ పొట్లకాయని కూడా వేసేయండి. అప్పుడప్పుడు కలబెడుతూ ఉండండి. అప్పుడప్పుడు ఉప్పు పసుపు వేసేసాను. వేసి బాగా కలియబెడుతూ ఉండండి. అడుగు మాడుతుంది లేదంటే. నేను ఈలోపు కాకరకాయలు కూడా ఉడకబెట్టేసుకున్నాను. ఎండలో పెడదామంటే ఎండే లేదు, ఏం చేస్తాం. ఆల్మోస్ట్ కర్రీ మగ్గిపోయింది. ఇందులో లాస్ట్లో నేను కొబ్బరి కారం వేస్తాను. ఆ కొబ్బరి కారానికి కొంచెం కొబ్బరి, కొంచెం కారం, చిన్నులపాయ, కొంచెం ఉప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటాను ఎప్పుడు. ఒకసారి ట్రై చూడండి, చూపిస్తానండి ఎప్పుడైనా మళ్ళీ. 3 టేబుల్ స్పూన్స్ వేసాను. పిల్లలకేమో కొంచెం తింటారా, పెద్దవాళ్ళం మేము కొంచెం స్పైసీగా తింటాము. వాళ్ళకు కొంచెం ముందే తీసి మళ్ళీ మేము కొంచెం వేసుకుంటాము. లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచెం ఇంకొక 10 మినిట్స్ మగ్గనిస్తే లో ఫ్లేమ్లో ఆ కారం అదంతా మగ్గిపోతుంది. చాలా బాగుంటుంది నిజంగా. ఒక్కసారి ట్రై చూసి చెప్పండి. నేను ఇక్కడ పిల్లలకి అన్నం వేసాను. నిజంగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. అప్పుడప్పుడు పిల్లలకి రైస్ వేసాను. నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుందండి. ఇక పిల్లలకి ప్యాకింగ్ చేసేసాను, వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసేయండి ప్లీజ్.